మానకొండూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ వల్ల నీళ్లకరువు వచ్చిందని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆరోపించారు. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఇక ఇదే నియోజకవర్గంలో 50,000 ఎకరాల పంటలకు నీరందించిన ఘనత బీఆర్ఎస్ దేనని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పేర్కొన్నారు. ఎల్ఓసి మస్తు చేసినా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సిన ఇస్తానన్న వాగ్దానాలు ఇయ్యు, నువ్వు చేస్తానన్న పని చెయ్యు. నువ్వు చేసే వరకు నేను అడుగుతూనే ఉంటా. అడుగుడు ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మాటల ద్వారా, నెక్స్ట్ పాటల ద్వారా వస్తుంది. అన్ని ఉత్తాయని మళ్ళీ పాటల ద్వారా వస్తుంది. నేను ఇది కూడా చెప్తా ఉన్నా. నేను 100% నేను చెప్తున్నా. నువ్వు అసెంబ్లీలో ఆటగాడు పాటగాడని నాకు కీర్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. రసమై ఆట పాట అసైతుల ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతి అని చెప్పేసి ఎగిరి దుంకితే తెలంగాణ చేయగొట్టినటువంటి బిడ్డ మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ. నీకు ఇది కూడా చెప్తా ఉన్నా. వాటితో నేను ఏం చేయలేవు. నీకు మళ్ళీ చెప్తా ఉన్నా. ఇంకా ఎప్పుడైనా దాడి అటాక్ అనే పేర్లు వాడితే దాడి ఎట్లా ఉంటుందో నీ క్యాంప్ ఆఫీస్కి చూపిస్తా. ఎస్, నియోజకవర్గానికి చేస్తాన్న పనుల మీదనే నీకు నాకు యుద్ధం, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీదనే నీకు నాకు మాట్లాడతాం తప్ప ఇక నుంచి అయినా ఈ ముట్టడులు గిట్టడులు అనేది బంద్ చేసుకో. నీతో కాదు, మేమే ముట్టడి చేస్తాం. నీ 6 వాగ్దానం 6 గ్యారంటీలు అమలు కాని రోజున ముట్టడి ఎట్లా ఉంటుందో నువ్వు మీద కూర్చుండి చూస్తూ అది కూడా మేము చేస్తాం.